గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నిత్యం భగవన్నామ స్మరణ చేసే 66 ఏళ్ల అర్చకుడు ఆయన. రోజు ఆలయంలో పూజలు చేస్తూ దేవుడు దగ్గరే ఉండే అతడు చివరి దశలో అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకున్నాడు. అందులో భాగంగానే నర్మదా నది పుష్కరాలకు వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండల కేంద్రంలోని లక్ష్మీ గణపతి దేవాలయంలో వేమకోటి విశ్వేశ్వర శర్మ అర్చకుడిగా పూజలు చేస్తూ ఉంటారు. ఈయనకు భార్య జ్ఞాన ప్రసునాంబ, కూతురు సునీత, కుమారుడు సాయికృష్ణ శర్మ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది వేసవి కాలంలో తీర్థయాత్రలకు వెళ్లే అర్చక దంపతులు ఈసారి నర్మదా నది పుష్కరాలకు వెళ్లారు. అందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి వెళ్లారు విశ్వేశ్వర శర్మ, జ్ఞాన ప్రసూనాంబ దంపతులు. అక్కడే 3 రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 3 రోజులు పుష్కర పుణ్య స్నానాలు చేయాలని అనుకున్నారు. మంగళ, బుధవారం 2 రోజులు పుష్కర స్నానం ఆచరించి పూజలు చేశారు. కానీ గురువారం చివరిసారి 3వ పుష్కర స్నానం కోసం నదిలోకి దిగిన పూజారి విశ్వేశ్వర శర్మ ముక్కు మూసుకొని మునిగాడు. కానీ లేవలేదు. ఎంతకీ లేవకపోయేసరికి జ్ఞానప్రసూనాంబ కేకలు పెట్టింది. దీంతో స్థానికులు ఏమైందా అని చూడగా నదిలో కదలకుండా పడుకునున్నాడు. బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో ప్రాణాలు విడిచాడని తెలిపారు వైద్యులు. పుణ్యాత్ముడైన పూజారి పుణ్యనదిలో ప్రాణాలు విడిచాడని అనుకుంటున్నారు గ్రామస్తులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.